హాయ్ వ్యూవర్స్, బీవీఎన్ ప్రేక్షకులకు నమస్కారం. ఇప్పుడున్న బర్నింగ్ టాపిక్లో లైఫ్ స్టైల్ డిజార్డర్స్లో డయాబెటీస్ అనేది మేజర్ డిసీజ్ లాగా మనం చూస్తూ ఉన్నాం. మన తెలుగు రాష్ట్రాలలో కానివ్వండి, తెలంగాణలో కానివ్వండి, మేజర్ పార్ట్ ఆఫ్ ద పీపుల్ చాలా ప్రపోర్షన్ ఆఫ్ ద పీపుల్ డయాబెటీస్తో సఫర్ అవుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. జనరల్గా ఈ డయాబెటీస్ షుగర్ వ్యాధికి కారణం ఏంటి, షుగర్ వస్తే తీసుకోవాల్సిన ట్రీట్మెంట్ ఏంటి, షుగర్ వ్యాధితో సఫర్ అవుతున్న వాళ్ళు ఎలాంటి కాంప్లికేషన్స్ని ఎదుర్కోవచ్చు, ఆ కాంప్లికేషన్స్కి దూరంగా ఉండాలంటే ఏం చేయాలి, షుగర్తో సహజీవనం చేయడం ఎట్లా, షుగర్ని కంప్లీట్గా క్యూర్ చేసుకోవచ్చా, ఇట్లాంటి అపోహలు చాలామందికి ఉంటాయి. ఈ విషయంలో ఈ ఎపిసోడ్ చేస్తున్నాను. జనరల్గా డయాబెటీస్ మెలిటస్, డయాబెటీస్ ఇన్సిపిటస్ అనేది రెండు రకాలుగా ఉంటుంది. డయాబెటీస్ మెలిటస్ అనేది బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ పెరిగి షుగర్ రావటం అనేది. డయాబెటీస్ ఇన్సిపిటస్ అనేది అడ్రినల్ గ్లాండ్ వల్ల యూరిన్ ఫ్రీక్వెన్సీ ఎక్కువ అవడం అనేది. ఇది చాలా రేర్ డిసీజ్. డయాబెటీస్ మెలిటస్ అనేది కామన్ డిసీజ్. బ్లడ్లో బ్లడ్ షుగర్ లెవెల్స్ నార్మల్ రేంజ్ కంటే ఎక్కువగా ఉండడాన్ని డయాబెటీస్ మెలిటస్ అంటారు. ఈ డయాబెటీస్ మెలిటస్ జనరల్గా 2 టైప్స్గా ఉంటుంది, టైప్ 1, టైప్ 2 అని. టైప్ 1 డయాబెటీస్ అనేది ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అంటారు. జనరల్గా ఎవరికైతే బాడీలో ఇన్సులిన్ సీక్రెషన్ తక్కువగా ఉంటుందో, ఇన్సులిన్ అవసరం ఉన్నంత మేరకు ప్రొడక్షన్ లేకుండా ఉండడం వల్ల, గ్లూకోజ్ని యూటిలైజ్ చేసుకోకపోవడం వల్ల బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ పెరగటాన్ని టైప్ 1 డయాబెటీస్ మెలిటస్ అంటారు. టైప్ 2 డయాబెటీస్ మెలిటస్ ఏజ్ డయాబెటీస్, అబౌవ్ 30-35 ఇయర్స్ తర్వాత లైఫ్ స్టైల్ వల్ల వచ్చిన డయాబెటీస్, వంశపారంపర్యం వల్ల కానివ్వండి, అనువంశికంత వల్ల కానివ్వండి, ఇట్లాంటి డిసీజ్ని టైప్ 2 డయాబెటీస్ అంటారు. ఈ టైప్ 2 డయాబెటీస్లో ఇన్సులిన్ సీక్రెషన్ నార్మల్గానే ఉంటుంది, కానీ అతని యొక్క ఒబెసిటీ వల్లనే కానివ్వండి, అతని యొక్క హెరిడిటరీ రీజన్స్ వల్లనే కానివ్వండి, ప్రొడక్షన్ అయిన ఇన్సులిన్ని బాడీ యూటిలైజ్ చేసుకోకుండా పోతుంది. ఏదైతే ఇన్సులిన్ ప్రొడక్షన్ ఉంటుందో అది ఒక ఉత్ప్రేరకం లాగా పనిచేస్తుంది. ఎనర్జీ క్రియేట్ చేయడానికి గ్లూకోజ్ని బర్న్ చేసి ఎనర్జీ క్రియేట్ చేసి మజిల్స్కి కానీ మన వ్యక్తికి ఎనర్జీని క్రియేట్ చేయడానికి ఇన్సులిన్ అనేది ఒక ఉత్ప్రేరకం లాగా పనిచేస్తుంది. ఆ ఇన్సులిన్ బాడీలో ఉంటుంది, కానీ బాడీ సెల్స్ ఆ ఇన్సులిన్ని యూటిలైజ్ చేసుకొని గ్లూకోజ్ని ఎనర్జీగా మార్చే ప్రక్రియ దెబ్బతింటూ ఉంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది బాడీకి. దీన్ని టైప్ 2 డయాబెటీస్ అంటారు. జనరల్గా ఈ టైప్ 2 డయాబెటీస్ అనేది కామన్గా చూస్తూ ఉంటాము. ఈ టైప్ 2 డయాబెటీస్ స్ట్రెస్, యాంగ్జైటీ వల్ల రావస్తుంది. చాలామందికి స్ట్రెస్, యాంగ్జైటీ వల్ల వస్తుంది. హెరిడిటరీ వల్ల కామన్గా వస్తూ ఉంటుంది. సెకండ్ థింగ్ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ వల్ల, అండ్ అబ్నార్మల్ యూసేజ్ ఆఫ్ ద మెడిసిన్స్ వేరియస్ కెమికల్స్ని ప్రతి చిన్నదానికి పెయిన్ కిల్లర్స్ వేసుకోవడం కానివ్వండి, స్టిరాయిడ్స్ వాడడం కానివ్వండి, యాంటీబయాటిక్స్ విచ్చలవిడిగా వాడడం కానివ్వండి, ఏదైతే బేబీ గ్రోత్ టైంలో ఈ న్యూనేట్స్, ఇన్ఫెంట్స్, చైల్డ్హుడ్ డేస్లో ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్స్కి యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడిన వాటిల్లో బాడీ రెసిస్టెన్స్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చి షుగర్ వచ్చిన దాఖలాలు చాలా రీసెర్చ్లో తెలుస్తూ ఉంది. కాబట్టి ఏదైనా కానీ నేచురల్గా ఏదైనా డిసీజ్ రాకుండా చూసుకోవడం, ప్రివెంట్ చేసుకోవడం, వచ్చినా కూడా అబ్నార్మల్గా ఎవరికి వారు సొంతంగా యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్, స్టిరాయిడ్స్ వాడకుండా ఉండడం చాలా ఇంపార్టెంట్. అండ్ థర్డ్ థింగ్ లైఫ్ స్టైల్. ఇప్పుడుండే ప్రపంచంలో కానివ్వండి, మన తెలంగాణ రాష్ట్రాల్లో కానివ్వండి, ప్రతి ఒక్కరికి కూడా ఈ వర్క్ స్టైల్ అనేది మారిపోయింది. కంప్యూటర్ యుగంలో సెడెంటరీగా ఒకే దగ్గర కూర్చొని చేసే పని చాలా ఉంటుంది. అండ్ చాలామందికి ఇర్రెగ్యులర్ స్లీప్ అండ్ ఇర్రెగ్యులర్ ఫుడ్, ఈ నైట్ షిఫ్ట్సే కానివ్వండి, మార్కెటింగ్ పీపులే కానివ్వండి, టైంకి తినకుండా ఉండడము, అండ్ నిద్ర సరిగ్గా 7 అవర్స్ స్లీప్ లేకుండా ఉండడం, నైట్ షిఫ్ట్స్లలో పనిచేయడం, నైట్ టైమ్స్ అబ్నార్మల్గా బాడీ డయాగ్నల్ రిథమ్ అనేది దెబ్బతినేట్టుగా వర్క్ చేస్తూ ఉన్నారు. ఇట్లాంటి వల్ల బాడీ అది అడ్జస్ట్ చేసుకునే ప్రక్రియలో డిస్టర్బెన్స్ అయిపోయి ఒబేసిటీ రావడం, ఒబేసిటీ తర్వాత డయాబెటీస్ రావడం అనేది కామన్గా చూస్తూ ఉంటారు. సో ఒబేసిటీ, హెరిడిటరీ, లైఫ్ స్టైల్ అండ్ అబ్నార్మల్ యూసేజ్ ఆఫ్ ద మెడిసిన్స్, ఇవి జనరల్గా ఎలిసిట్ చేసిన సింటమ్స్. వీటిని దూరంగా ఉండడం వల్ల ఒక వ్యక్తి డయాబెటీస్ రాకుండా చూసుకోవచ్చు. ఎర్లీ స్టేజ్ ఆఫ్ డయాబెటీస్లో ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి, అండ్ దాన్ని మనం ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి దాన్ని ట్రీట్ చేసుకుంటే డయాబెటీస్ బాడీలో అట్లాగే ఎస్టాబ్లిష్ అయిపోయి లైఫ్ లాంగ్ నేను డయాబెటీస్తో సఫర్ అవుతున్నాను అనే గాడి నుంచి అతను తప్పించుకునే అవకాశాలు చాలా ఉంటాయి. అందరిలో అవుతుందని చెప్పలేము, కానీ మేజర్ పార్ట్ ఆఫ్ ద కేసెస్ ఎర్లీగా డిటెక్ట్ చేసుకొని రీజన్ ఎలిసిట్ చేస్తే కంప్లీట్గా అతను లైఫ్ లాంగ్ ఈజ్ ఎ డయాబెటిక్
అనే ఒక ముద్ర నుంచి తప్పించుకునే అవకాశాలు చాలా ఉంటాయి. లైక్ ఎర్లీ డయాబెటీస్లో ఎట్లాంటి సిమ్టమ్స్ ఉంటాయంటే లిథార్జీ, డాక్టర్ గారు బాగానే తింటున్నాను, లైక్ టైంకి తింటున్నాను, సఫిషియెంట్గా తింటున్నాను, కానీ కాళ్ళలో చేతులలో బలం లేదు, నీరసంగా ఉంటుంది అని చెప్తుంటారు. ఓపిక లేదు, పని చేయాలంటే ఓపిక లేదు, అండ్ అలర్ట్నెస్, యాక్టివ్నెస్ లేదు, భోంచేసిన తర్వాత నిద్రమబ్బుగా ఉంటుంది, డల్గా ఉంటుంది, నిద్రపోవాలనిపిస్తుంది అంటారు. ఇది కామన్. లైక్ జనరల్గా డయాబెటీస్లో పాలియూరియా, పాలిడిప్సియా, పాలిఫేజియా అంటే యూరిన్ ఎక్కువసార్లు రావటం అండ్ ఆకలి ఎక్కువగా వేయడం, యూరిన్ ఎక్కువసార్లు వెళ్ళడం, ఇది కామన్గా చూస్తూ ఉంటాం. కానీ అలాంటి సిమ్టమ్స్తోని, క్లాసికల్ సిమ్టమ్స్తోని వచ్చే వాళ్ళు ఈ మధ్య తక్కువయ్యారు. బాగా నీరసంగా ఉంది, కాలు చేతులు లాగుతున్నాయి, ఓపిక లేదు, తింటూ ఉన్నా కానీ వెయిట్ తగ్గిపోతున్నాను, నైట్ టైమ్స్ యూరిన్కి ఎక్కువసార్లు వెళ్ళాల్సి వస్తుంది. ఇట్లాంటి సిమ్టమ్స్లో ఎర్లీ సిమ్టమ్స్ ఆఫ్ డయాబెటీస్, ఫ్యామిలీ హిస్టరీలో ఆల్రెడీ డయాబెటీస్ ఉంది, ఇతనిలో స్ట్రెస్ ఉంది, ఇట్లాంటి సిమ్టమ్స్ వచ్చినప్పుడు ఇమీడియట్గా షుగర్ లెవెల్స్ చెక్ చేసుకొని ఎర్లీ స్టేజ్లో షుగర్ లెవెల్ని కరెక్షన్ చేసుకోవడం వల్ల లైఫ్ లాంగ్ అతను ఒక డయాబెటిక్ లాగా ముద్రపడి ఎప్పుడు మెడిసిన్స్ వాడడం, తర్వాత ఎవ్రీ మంత్ షుగర్ టెస్ట్ చేయించుకోవడం, ఎవ్రీ 6 months కొలెస్ట్రాల్ టెస్ట్ చేయించుకోవడం, హార్ట్ టెస్ట్ చేయించుకోవడం, ఇవన్నిటి నుంచి అతను తప్పించుకునే అవకాశాలు చాలా ఉంటాయి. సో అది గమనించి ప్రతి ఒక్కరు కూడా ఎర్లీ సిమ్టమ్స్ని, బాడీలో వచ్చే చేంజెస్ని గమనిస్తూ ఉండడం ఇంపార్టెంట్. అండ్ టైంకి నిద్రపోవడం అనేది, 7 hours స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఎక్సర్సైజ్ అనేది మోర్ ఇంపార్టెంట్. లైక్ ఈ లైఫ్ స్టైల్లలో చాలామందికి మేజర్ పార్ట్ ఆఫ్ ద పీపుల్ వాళ్ళ వర్క్ స్టైల్ అనేది ఒకే దగ్గర కూర్చొని, కంప్యూటర్స్ ముందర కూర్చొని కానివ్వండి, ఫోన్లు పట్టుకొని కానివ్వండి, గంటల తరబడి కూర్చోవడం వల్ల ఇట్లాంటి డిసీజ్ని అట్రాక్ట్ చేస్తూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ విధిగా ప్రతిరోజు 45 minutes ఆరు బయట ఎక్సర్సైజ్ చేయడం, సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ హైలీ రిఫైన్డ్ ఫుడ్స్ లైక్ మైదానే కానివ్వండి, షుగరే కానివ్వండి, రెడీ టు ఈట్ ఫుడ్ లైక్ ప్యాకెట్ ఫుడ్స్, టైం లేకపోవడము, మెకానికల్ లైఫ్ వల్ల రెడీ టు ఈట్ అట్లా సూపర్ మార్కెట్లో తీసుకొని ఇట్లాగే తినేసేయడం, ఇట్లాంటి ఫుడ్కి దూరంగా ఉండాలి. దాంట్లో వాడే ప్రిజర్వేటివ్సే కానివ్వండి, దాంట్లో వాడే సాల్టే కానివ్వండి, షుగర్ ఐటమ్సే కానివ్వండి, వీటి వల్ల బాడీ యొక్క మెటబాలిజం అనేది, కార్బోహైడ్రేట్ మెటబాలిజం అనేది డిస్టర్బ్ అవుతుంది, దాంతో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. కాబట్టి దానికి కేర్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఈ హోమియోపతి విషయానికి వచ్చినట్టయితే, హోమియోపతి ట్రీట్స్ ద మ్యాన్, నాట్ ద డిసీజ్. వ్యక్తిని ట్రీట్ చేస్తుంది కానీ డిసీజ్ని కాదు, టార్గెట్ చేయదు. కాబట్టి హోమియోపతి విషయంలో వ్యక్తి యొక్క మానసిక, శారీరక స్థితి, అతని యొక్క ఆహారపు అలవాట్లు, అతని యొక్క వంశపారక లక్షణాలు, అతని యొక్క జీవన శైలి, అన్ని విషయాలను క్రోడీకరించి హోమియోపతి ఔషధాలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ డయాబెటీస్, ఎర్లీ స్టేజ్లో ఉన్న డయాబెటీస్ని హోమియోపతి ద్వారా చాలామందికి చాలా బెనిఫిట్ చేయడం జరిగింది. అదే మాదిరిగా డయాబెటీస్ డోసేజ్ పెరుగుతూ ఉండేవాళ్ళు. డాక్టర్ గారు ఇంతకుముందు మార్నింగ్, ఈవినింగ్ ఒక మెట్ఫార్మిన్ ట్యాబ్లెట్ని లేకపోతే ఏదో సింపుల్ ట్యాబ్లెట్ వేసుకునేవాడిని, ఈ మధ్యకాలంలో సెకండ్ మాలిక్యూల్ కూడా యాడ్ అయింది, మధ్యాహ్నం పూట కూడా వేసుకోవాల్సి వస్తుంది. ఇట్లాంటి వాళ్ళు వెంటనే హోమియోపతిని అప్రోచ్ అవ్వడం వల్ల మెడికేషన్ని తగ్గించవచ్చు. ఎవరైతే ఇన్సులిన్ డిపెండెన్సీకి పోతూ ఉంటారో, ఇన్సులిన్ లైకే ఈ కొన్ని అలోపతిక్ మెడిసిన్స్ జనరల్గా ఇన్సులిన్ని ఇరిటేట్, లైక్ ప్యాంక్రియాస్ని ఇరిటేట్ చేసి ఇన్సులిన్ ప్రొడక్షన్ పెంచేటట్టుగా చేస్తూ ఉంటాయి. అట్లాంటి వాళ్ళల్లో కూడా హోమియోపతి మెడిసిన్స్ వాడడం వల్ల ఫర్దర్గా మెడిసిన్ డోసేజ్ పెరగకుండా చేసుకోవచ్చు, సింపుల్ డోస్కి తీసుకునే అవకాశాలు చాలా ఉంటాయి. అండ్ డయాబెటీస్ హెడ్ టు టో ప్రతి పార్ట్ని కూడా షుగర్ లెవెల్స్ కంటిన్యూగా హై లెవెల్లో ఉన్నప్పుడు హెడ్ టు టో అన్ని రకాల కాంప్లికేషన్స్ని క్రియేట్ చేస్తుంటాయి. బ్రెయిన్ స్ట్రోక్ కలిగిస్తూ ఉంటుంది, కళ్ళల్లో డయాబెటిక్ రెటినోపతి అంటారు, రెటినా డ్యామేజ్ అవుతూ ఉంటుంది. అండ్ లైక్ జింజివైటిస్, ఈ పళ్ళలో ఇన్ఫెక్షన్స్ రావడం, టీత్ గమ్ ఇన్ఫెక్షన్స్ రావడం కామన్గా చూస్తుంటాం. అట్లాగే హార్ట్ అటాక్స్ రానివ్వండి, కానీ అరికాలలో పుళ్ళు పడడము అండ్ గ్యాంగ్రీన్ లాంటి లక్షణాలు కానివ్వండి, ఈ మయాలజియాస్ కానివ్వండి. సో హెడ్ టు టో అన్ని కాంప్లికేషన్స్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి షుగర్ లెవెల్స్ని ఆల్వేస్ రెగ్యులేట్ చేసుకోవడం, ప్రాపర్ ఎక్సర్సైజ్ చేయడం, అండ్ హైలీ రిఫైన్డ్ ఫుడ్స్ మానేసి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం. జొన్నలలో జనరల్గా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, డైరెక్ట్గా గ్లూకోజ్ అనేది బ్లడ్లో కలిసిపోకుండా ఇట్ టేక్ సమ్ టైమ్ టు డైజెస్ట్ అండ్ ఎంటర్ ఇన్ టు బ్లడ్. అట్లాంటి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం, అడాప్ట్ చేసుకోవడం వల్ల, ఫుడ్ స్టైల్ మార్చడము, ఎక్సర్సైజ్ చేయడము అండ్ హోమియోపతి అడాప్ట్ చేసుకోవడం వల్ల డయాబెటీస్ కాంప్లికేషన్స్ని చాలా వరకు తగ్గించుకోవచ్చు. లైక్ ప్రతి ఒక్కరికి ప్రతి విషయంలో డయాబెటీస్ ప్రతి ఒక్కరికి కూడా హోమియోపతి ట్రీట్ చేస్తుందని కాదు, కానీ మేజర్ పార్ట్ ఆఫ్ ద డయాబెటిక్స్కి, ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ద డయాబెటీస్ కానివ్వండి, డయాబెటిక్ కాంప్లికేషన్స్ కానివ్వండి, హోమియోపతి
హ్యాజ్ ఏ గుడ్ రోల్ లైక్ దానికి మంచి ఆన్సర్ ఇవ్వగలుగుతుంది. ఇది గమనించి ప్రతి ఒక్కరు కూడా హోమియోపతిని అడాప్ట్ చేసుకొని ఈ ఈ మహమ్మారి గురించి భయపడకుండా యాంగ్జైటీ టెన్షన్స్ తగ్గించుకొని బెనిఫిట్ పొందగలుగుతారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ షుగర్ వ్యాధికి తీసుకున్నట్టయితే హోమియోపతిలో చాలా చక్కటి ఔషధాలు ఉన్నాయి. జనరల్గా సైజీజియం జంబోలినం అంటే నేరేడు చెట్టు యొక్క కాయల నుంచి తయారు చేసిన ఔషధం. ఇది బాడీ యొక్క గ్లూకోజ్ని రెగ్యులేట్ చేయడంలో కానివ్వండి, గ్లూకోజ్ అప్టేక్ చేయడంలోనే కానివ్వండి, గ్లూకోజ్ బ్లడ్లో ఫ్లో తగ్గించడంలో చాలా యూజ్ అవుతుంది. అదే మాదిరిగా సెఫలాంధ్రా ఇండికా అండ్ జిమ్నెమా, అబ్రోమా అగస్టా ఇట్లాంటి మదర్ టించర్స్ మాతృద్రావకాలు చాలా బాగా పనిచేస్తాయి. అదే మాదిరిగా ఏదైతే యాంగ్జైటీ వల్ల, స్ట్రెస్ వల్ల, మార్కెటింగ్ పీపుల్ అయినా కానివ్వండి, సాఫ్ట్వేర్ పీపుల్ అయినా కానివ్వండి, యాంగ్జైటీ స్ట్రెస్ వల్ల వచ్చే షుగర్ వ్యాధికి ఒక ఔషధం లైక్ అందరికీ పనిచేస్తుందని కాదు కానీ వ్యక్తి యొక్క కాన్స్టిట్యూషన్ బట్టి అర్జెంటమ్ నైట్రికమ్ ఇలాంటి ఔషధాలు బాగా పనిచేస్తాయి. ఎవరికైతే కింది పొట్ట లావుగా ఉంటుందో, గ్యాస్ ఆపన వాయువులు ఎక్కువగా పోతూ ఉంటాయో, తర్వాత పొట్టుబరము, గ్యాస్ ఆయాసంగా ఫీల్ అవుతూ ఉంటారు, కాళ్ళు చేతులు సన్నబడిపోతూ ఉంటాయి, యూరిన్ ఎక్కువసార్లు వస్తుంటుంది, స్ట్రెస్ ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటారు, నిద్ర సరిగ్గా పట్టని వాళ్ళు అండ్ కాన్స్టిపేషన్ మలబద్ధకంతో సఫర్ అయ్యే వాళ్ళకి లైకోపోడియం అనే ఔషధాన్ని సూచించడం జరుగుతుంది. అదే మాదిరిగా యాసిడ్ ఫాస్ఫరికం కానివ్వండి, ఇట్లాంటి చాలా ఔషధాలు హోమియోపతిలో షుగర్ వ్యాధికి వ్యక్తి యొక్క కాన్స్టిట్యూషన్ బట్టి, అతని యొక్క వ్యవహార స్టైల్, అతని యొక్క లైఫ్ స్టైల్ని బట్టి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి కంప్లీట్గా క్యూర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు చెప్పిన ఔషధాలు ఓన్లీ డాక్టర్ పర్యవేక్షణలో డాక్టర్ యొక్క సూచించిన విధంగా మాత్రమే వాడితే వాళ్ళకి బెనిఫిట్ జరుగుతూ ఉంటుంది. ఇది గమనించి ప్రతి ఒక్కరు దాన్ని అడాప్ట్ చేసుకోవాలని